యేసు ప్రభువు ఈ భూమి మీద పరిచర్యను ప్రారంభించినప్పుడు ముందుగా ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. తన తరువాత పరిచర్యను కొనసాగించడానికి వారికి కొన్ని విషయాలను బోధించారు. వాటినే కొండ మీద ప్రసంగాలు అని అంటారు. అందులో యేసయ్య బోధించిన ధన్యతలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అందులో మొట్టమొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. చదవబడిన వాక్యంలో మనము 2 పదాలను అర్థం చేసుకున్నట్లయితే ఈ ధన్యత యొక్క పరిపూర్ణ అర్థాన్ని తెలుసుకోగలుగుతాము. అందులో మొట్టమొదటి పదము ధన్యత. ఈ పదాన్ని గ్రీకు భాషలో మకారియాస్ అని అంటారు. మకారియాస్ అంటే సంతోషము అని అర్థము. ఈ సంతోషము మనం అనుకునే సంతోషం వంటిది కాదు. ఉదాహరణకు, మనకు నచ్చింది చేస్తే, లేదంటే మనకు నచ్చింది జరిగితే, లేదంటే మనకు నచ్చింది తింటే వచ్చేటటువంటి సంతోషం కాదు. ఈ సంతోషము దైవికమైనది. మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అంటే దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నా కూడా మన నుండి దూరము కాంతి. ఇది దైవికమైనటువంటి సంతోషము. రెండవ పదము ఏమిటంటే దీనులైన వారు. ఈ పదాన్ని గ్రీకు భాషలో తొహాస్ అని అంటారు. ఈ తొహాస్ అంటే భయంకరమైన పేదరికము అని అర్థము. ఈ పేదరికము కూడా మనం అనుకునే ఈ లోక సంబంధమైన పేదరికము కాదు. ఈ పేదరికము యొక్క అసలైన అర్థము ఏమిటంటే నేను నిస్సహాయుడను, ఏమీ చేయలేని వాడను అని అర్థము. ఇప్పుడు ఈ ధన్యత యొక్క పరిపూర్ణ అర్థము ఏమిటంటే ఎవరైతే ఆత్మలో నేను నిస్సహాయుడును అని ఒప్పుకొని దేవుని మీద పూర్తి నమ్మకముతో విధేయత కలిగి జీవిస్తారో అలాంటి వారిదే పరలోక రాజ్యము. అయితే ఈ మాటను వింటున్న నీవు పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే నీ అంతట నీవు పరలోకాన్ని చేరుకోలేవు అనేటువంటి విషయాన్ని గ్రహించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగే దేవుని మీద నమ్మకముంచి విధేయతతో అడిగినట్లయితే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు నీకు రక్షణను ఇచ్చి పరలోక రాజ్య వారసుడిగా నిన్ను చేస్తాడు. ఆమెన్.